అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే వీళ్ళు ఇది చాలా అన్యాయస్తులు. వీళ్ళు ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు